2323 కోట్లతో రాజధానిలో పనుల జాతర. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో రాజధానిలో చేపట్టబోయే 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి. 2323.25 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. సిఆర్డీఏ ఆధ్వర్యంలో 2 ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల్లో మిగిలిన పనులు చేసేందుకు బిడ్లను ఆహ్వానించారు. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రా పనుల కోసం ఏడీసీ టెండర్లు పిలిచింది. రాజధాని నగరం జోన్ 1 పరిధి నెక్కల్లులోని కొంత భాగంలో ఎల్పీఎస్ లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు డక్ట్ నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ తదితర పనుల్ని 448.32 కోట్లతో చేపట్టనున్నారు. జోన్ 1 ప్రాంతం నెక్కల్లు, శాఖమూర్లోని ఎల్పీఎస్ లేఅవుట్లలోని కొన్ని భాగాల్లో తాగునీటి పైపు లైన్లు, పచ్చదనం అభివృద్ధి, తాగునీరు, మురుగునీరు, విద్యుత్తు తీగల కోసం డక్ట్ నిర్మాణ పనులు చేపడతారు. ఇందుకు 588.04 కోట్లతో టెండర్లు పిలిచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాలకు సంబంధించిన 18 టవర్లలో 434.32 కోట్లతో విద్యుత్తు, ప్లంబింగ్, శానిటరీ వస్తువుల ఏర్పాటు, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నారు. నీరుకొండ రిజర్వాయర్ వద్ద మిగిలిపోయిన వరద నియంత్రణ పనులను 475 కోట్లతో చేపట్టనున్నారు. బిడ్ల దాఖలుకు 22 వరకు గడువు ఇచ్చారు. రాజధానిలో మిగిలిన రోడ్లు, వర్షపు నీటి మళ్లింపు డ్రైన్లు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్లు, పచ్చదనం అభివృద్ధి, వీధి దీపాలు తదితర పనులకు 381.82 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటికి ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు.